హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. సంభవం అధ్యాయం 1 ఇది ఒక మలయాళం సూపర్ హిట్ మూవీ. ఇప్పుడైతే మనకి తెలుగులో జియో హాట్‌స్టార్‌లో కూడా ఇది స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కాంటెంట్ కూడా అయితే లేదు. ఇంకా ఇప్పుడైతే ఈ మూవీని అయితే కంప్లీట్ అయితే చేశా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే, మూవీలో అయితే ఫస్ట్గా స్టోరీ చూసుకుంటే, మూవీలో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీని అయితే చూపిస్తారు. అతను వైఫ్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతను అయితే ఒక చిన్న ఊరికి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు, అంటే ఒక అడవి దగ్గర ఉన్న ఊరికి. అయితే ఆ అడవిలో పోయిన వాళ్ళందరూ అయితే మిస్సింగ్ అయితే అవుతూ ఉంటారు. అప్పుడు మన హీరో కూడా ఒక చిన్న కేసు మీద అయితే ఆ అడవిలోకి అయితే వెళ్తాడు. ఆ తర్వాత అతను ఎలా సర్వైవ్ అయ్యాడు, అతను తిరిగి వచ్చాడా లేదా అనేది అయితే మీరైతే మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఇదైతే మాత్రం ఒక లూప్ స్టోరీ, అంటే మనుషులు తిరిగింది చేసింది అయితే జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మానాడు మూవీ ఉంటుంది కదా సింబు గారిది, సేమ్ అలాంటి స్టోరీని ఇది కూడా. అంటే కాన్సెప్ట్ లూప్ కాన్సెప్ట్, ఇది కూడా స్టోరీ డిఫరెంట్గా అయితే ఉంటుంది. అయితే మూవీ నాకు ఎలా అనిపించింది, నాకైతే నచ్చింది మూవీ. క్రైమ్ థ్రిల్లర్గా అయితే కొద్దిగా బాగానే అనిపించింది మూవీ. అండ్ బాగా అయితే థ్రిల్లింగ్ కూడా అయితే అనిపించింది. క్రైమ్ అయితే ఏముంటుంది కానీ థ్రిల్లింగ్ అయితే మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ మూవీ అయితే మాత్రం టెక్నికల్గా అయితే చాలా బ్రిలియంట్గా ఉంది. ఆ ఫారెస్ట్ సీన్స్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. మలయాళం మూవీస్ ఏదైనా మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తాయి కదా, సేమ్ ఈదు మూవీ కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ సౌండ్ డిజెక్టింగ్, ఇవన్నీ కలర్ గ్రేడింగ్ ఇవి కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో ఒక చిన్న స్టోరీని అయితే చూపిస్తారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, అవి కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది. ఇన్కేస్ మీరు మలయాళం మూవీస్ కానీ లేకపోతే లూప్ మూవీస్ కానీ కొద్దిగా నచ్చే వాళ్ళైతే ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. లూప్ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడం అయితే చాలా బాగా అయితే ప్రజెంట్ చేశారు. ఇంకా ప్రతి ఒక్కరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవి కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా టెక్నికల్గా కూడా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం డీసెంట్గా ఉంటుంది, అంటే సూపర్గా ఉంటుంది అని చెప్పలేం. కానీ సౌండ్ డిజైనింగ్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క సౌండ్ని అయితే మాత్రం డీటెయిల్గా అయితే వినిపిస్తారు. సో టెక్నికల్గా కూడా అయితే మూవీ అయితే సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంకా ఇది ఇంకా సంభవం ఓన్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.